చూస్తే సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఈ మొత్తం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వానికి మరియు సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా ఓ ప్రచారం అయితే జరుగుతోంది. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ భేటీ జరగబోతోంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎంతో భేటీ అవుతారు. కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకున్నారు ఎఫ్డీఏసీ చైర్మన్ దిల్ రాజు, డైరెక్టర్లు హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, నటుడు మురళీ మోహన్, శివబాలాజీ, ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ కూడా కమాండ్ కంట్రోల్లో జరిగే సమావేశానికి హాజరయ్యారు. ఇక అల్లు అరవింద్, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవి, హీరో కిరణ్ అంబవరం కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరపు నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరవుతారు. సినిమా పరిశ్రమ సమస్యలు, ప్రస్తుత పరిణామాలు ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోస్, టికెట్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. ప్రీమియర్ షోలు, టికెట్ ధర అంశాలు సినిమాపై భారీగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ అంశంపై కూడా సినిమా పెద్దలు చర్చిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇటు ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఏర్పడినట్లుగా ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ ఇద్దరు కూడా భేటీ అవ్వబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఈ భేటీలో ఎటువంటి వాటిపై ఇటు చర్చించే అవకాశం అనుకోవచ్చు, ఇంకా ఈ భేటీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? జూబ్లీ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ కి బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి మీటింగ్ జరపనున్నారు. కమాండ్ కంట్రోల్ కి ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మురళీ మోహన్, కేఎల్ నారాయణ, శివబాలాజీ, కొరటాల శివ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇందులో ముఖ్యంగా అక్కినేని నాగార్జున కూడా చేరుకున్నారు. అక్కినేని నాగార్జున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, అలాగే అల్లు అరవింద్, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవి, హీరో కిరణ్ అబ్బవరం, సి కళ్యాణ్, దామోదర్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎవరైతే సినీ టాలీవుడ్ ని వెళ్తున్నారో వాళ్ళంతా కూడా ప్రముఖంగా చేరుకున్నారు. చిరంజీవి మాత్రం స్థానికంగా లేనట్టు తెలుస్తుంది. మరి చిరంజీవి ఈ మీటింగ్ కి అయితే రావడం లేదు. ముఖ్యంగా పుష్ప 2 వివాదం తర్వాత ఈ మీటింగ్ అనేది ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే పుష్ప 2 హీరో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి మళ్ళీ పోలీసు విచారణకు అటెండ్ అయిన తర్వాత ఈ వ్యవహారంలో మహిళ మృతి తర్వాత పోలీసులు చాలా సీరియస్ గానే వ్యవహరించారు. రకరకాల ఇష్యూస్ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం తెలంగాణ పోలీసులు తగ్గేదేందే అన్న వ్యవహారంలో చట్టానికి ఎవరైనా ఒకటే, చట్టం ముందు అందరూ సమానులే యాంగిల్ ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొత్తానికైతే సినీ ప్రముఖులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే నిన్న కూడా మంచు విష్ణు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఖచ్చితంగా ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి, ప్రభుత్వాలే తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈనాటికి కాదు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడం. ఆనాటి చెన్నారెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలన్నీ కూడా తెలుగు సినిమా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లడానికి అనేక రకాలుగా దోహదం చేస్తున్నాయని చెప్పి మంచు విష్ణు కూడా ప్రకటించాడు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు ప్రకటన కూడా చాలా కీలకం. ఇక ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు మాత్రం చాలా క్లియర్ గా
ఇందులో ముఖ్య పాత్ర పోషించాడని చెప్పొచ్చు. సో మొత్తానికైతే దిల్ రాజు పాత్ర మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీతేజ కుటుంబానికి ఇక్కడికి 2 కోట్ల రూపాయలకు పైగా అల్లు అరవింద్ అలాగే వాళ్ళ టీం అంతా కూడా మైత్రి మూవీస్ కానీ వాళ్ళంతా కూడా నిన్న అందించారు. రకరకాలుగా ఏదైతే శ్రీతేజ అంటే రేవతి కుటుంబానికి సహాయ సహకారాల వరకు ఇప్పటికి 3 కోట్ల వరకు పైగా ముట్టాయి. కానీ సో ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ షోలు ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతసేపు నిర్వహించమని చెప్పి కరాఖండిగా అసెంబ్లీలోనే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చెప్తారు. రాబో సినిమాలకు సంబంధించి కొంత డైలమా నెలకొంది. ఎందుకంటే గేమ్ చేంజర్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల పైన ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి భారీ సినిమాలు విడుదల చేయడానికి అన్ని రకాలుగా పొరపాట్లు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రితో సానుకూలంగా మాట్లాడి ఖచ్చితంగా అంటే సినిమా రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు నిర్వహించుకోవడం కోసం మేము ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఆ నిబంధనల ప్రకారం అంటే ఎవరికి ఎలాంటి అపాయం కలగకుండా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం రూల్స్ ఏవైతున్నాయో అవి పాటించే విధంగానే తాము ముందుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశి వీళ్ళంతా మెయిన్ అక్కినేని నాగార్జున వీళ్ళంతా కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి కూడా డీజీపీ జితేందర్ కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు ఏంటనేది కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు నిర్వహించడం, అక్కడికి హీరోలు సినిమాలు చూడడానికి రావడం వల్ల ఎందుకంటే అల్లు అర్జున్ లోపలికి అంటే సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళిన క్రమం, బయటకు వచ్చిన క్రమంలో తొక్కిసలాట జరిగిందనేది డైరెక్ట్ గానే ఆయనకు వీడియో చూపించి చెప్పారు. అంటే ఆ వీడియోను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. రకరకాలుగా ఈ వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో సినిమాను నిర్వహించడం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి మూవ్మెంట్స్ తీసుకుంటే సినిమా తెలంగాణలో ఆడుతుంది ఖచ్చితంగా రూల్స్ పాటించే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకసారి ఇలాంటి రూల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ రూల్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రూల్స్ ని అతిక్రమించే విధంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతమైతే మరి సినీ ప్రముఖులు ఒప్పిస్తారా లేదన్నా కూడా ఈ మీటింగ్ లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సినీ ప్రముఖుల మీటింగ్ అనేది 1 year తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన తర్వాత ఈ మీటింగ్ సాగుతుంది. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున విస్తరించింది. అంటే దక్షిణాదిలోనే ఒక గుండెకాయ లాంటి వ్యవహారం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, బి రామనాయుడు స్టూడియోస్ ఇలాంటి పెద్ద పెద్ద స్టూడియోస్ లో హైదరాబాద్ లో ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఇండియాకి గుండెకాయ అని ప్రాముఖ్యత చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్ కాక బాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ తీసుకున్నారు. మరి రెగ్యులర్ గా ఇలాంటి సమస్యలు తలెత్తక ఉండకూడదు అంటే ఖచ్చితంగా సినీ ప్రముఖులు ప్రభుత్వంతో ఒక సయోధ్య కుదుర్చుకోవాలి. ఎందుకంటే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంతో వైరం ఉండి ప్రభుత్వంతో కొట్లాడే విధంగా ముందుకెళ్తే మాత్రం భద్రతకు సంబంధించిన ఖచ్చితమైన సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సినిమాలు తీసే క్రమంలో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా హై ప్రెషర్ లో పోలీసులు అప్పుడు మూవ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వానికి అనుగుణంగానే అంటే అందరం కలిసి పనిచేద్దామన్న విధంగా అంటే ఒక మంచి వాతావరణంలో ముందుకు తీసుకెళ్దాం, సినిమా పరిశ్రమని బతికించుకునే విధంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా ముందుకెళ్దామని చెప్పి ఈ మీటింగ్ ఉద్దేశం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, నాగార్జున కానీ మిగతా సినిమా ప్రముఖులందరూ కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డితో మాట్లాడారు. రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాతనే రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్ కి ఒప్పుకున్నారు. ఎందుకంటే మంత్రి కోమటి రెడ్డిని కూడా మధ్యవర్తిగా పెట్టి ఈ మీటింగ్ పెట్టడానికి కూడా కారణమైందని చెప్పచ్చు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా కోమటి రెడ్డి కూడా చాలా గట్టిగానే చెప్పారు. ఎందుకంటే రెగ్యులర్ గా ఇలాంటి వ్యవహారాలు జరిగితే ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తి ప్రజలు పునరు చేసే విధంగా నిర్వహిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పి కూడా హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీటింగ్ అనేది కూడా సినిమాకు కూడా మంచి ఆపర్చునిటీ. సినిమా ప్రపంచానికి అంటే భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ మీటింగ్ చాలా దోహదపడుతుంది. సినిమా విశ్లేషకులు క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు బతుకుండాలన్నా సినిమాలోని కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ లక్షలాది మందికి సంబంధించిన వ్యవహారం. ఏ ఒక్కరో ఇందులో ఉండే అవకాశం కాదు. ఎందుకంటే అందరికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సినిమా పరిశ్రమను బతికించుకోవాలంటే ఖచ్చితంగా అంటే ప్రభుత్వాలు ఒకరు ఉండొచ్చు, ఒకరు పోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలతో సహాయత కుదుర్చుకొని బెట్టు లేకుండా ఉంటేనే సినిమా పరిశ్రమను కూడా
ముందుకెళ్తుంది అనేది కూడా అది చాలా మంది అభిప్రాయం కూడా. సినిమా పెద్దలు కూడా చాలా మంది చెప్పారు. ఎందుకంటే గతంలో ఏ పెద్ద ఇష్యూ వచ్చినా కూడా దాసరి నారాయణరావు లాంటి సినిమా పెద్దలు చేస్తున్న కూర్చుంది. అంటే అప్పుడు ఉన్న ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేస్తున్నారు ప్రభుత్వాలతో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమా ఒకవైపు, ప్రభుత్వాలు ఒకవైపు అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. సో దాసరి నారాయణరావు లాంటి సినిమా పెద్దలు లేకపోవడం కూడా సినిమా పరిశ్రమకు చాలా లోటుగానే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సి కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సినిమా ప్రపంచంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎవరు కూర్చుండబెట్టి మాట్లాడడం లేదు. ఎందుకంటే జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని సి కళ్యాణ్ లాంటి ప్రొడ్యూసర్ కూడా వ్యక్తపరిచారు. అంటే సినిమాకు పెద్దన్నగా వ్యవహరించే వ్యక్తి దరిదాపున కూడా కనిపించడం లేదన్నారు. నాకు మెగాస్టార్ చిరంజీవి కొన్ని విషయాల్లో ముందుకు వస్తున్నా కూడా, అంటే గతంలో ప్రభుత్వాలతో కొంత వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు, తదుపరి మళ్ళీ కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో సినిమాకు పెద్దన్నలాగా ఖచ్చితంగా ఒకసారి వ్యవహరించాలని చెప్తుంటే వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానితో సహృదయత ఉండి ఇప్పుడు ఇందులో ఈ సినిమా సంబంధించిన పరిష్కారం చర్చల విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సిద్ధంగా మాత్రం దిల్ రాజు ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అయితే దిల్ రాజు అందరినీ ఒప్పించి, అందరికీ ఫోన్లు చేయడం కావచ్చు, అందరినీ పర్సనల్ కలవడం కావచ్చు, వాళ్ళని ఒప్పించి రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూల ధైర్యంతో ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే సినిమా పరిశ్రమ ఉండడం వల్ల కూడా రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కావచ్చు, పర్యాటక రంగం అభివృద్ధి చెందడం కావచ్చు, వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ కి పెద్ద ఎత్తున ప్రజలు రావడం కావచ్చు. ఎందుకంటే చాలా చోట్ల షూటింగ్ జరిగిన చోట, ఎందుకంటే వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వస్తారు. అది కూడా ప్రచారానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలంగాణ అనేది పర్యాటక రంగానికి కూడా ఒక ప్రాముఖ్యత సంతరిస్తున్న ప్రాంతం కూడా. ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు కానీ మొత్తం ఓవరాల్ 33 జిల్లాలకు సంబంధించి కూడా చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సినిమా తీసుకోవడానికి అనుగుణంగా ఇప్పటికే సీరియల్స్ కూడా, అంటే టీవీ సీరియల్స్ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే మొత్తం ఓవరాల్ వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా వినోదాన్ని పంచే సినిమాని బతికిస్తానన్న యాంగిల్లోనే ఈ మీటింగ్ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. మీటింగ్ అనేది ప్రధాన ఉద్దేశం కూడా నుంచి అంటే బెనిఫిట్ షోని నిర్వహించే విధంగా ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఒప్పించే దానికి అయితే సినిమా పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ టికెట్ రేట్లు అంటే 1 వీక్ పెంచుకోవడానికి కూడా వెసులుబాటు కోసం కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఇంకా పెద్ద పండుగ అంటే తెలంగాణ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సెంటిమెంట్ గా తీసుకుని చాలా సినిమాలు విడుదల చేస్తుంటారు. చాలా సినిమాల హీరోల భవిష్యత్తు కూడా సంక్రాంతి సినిమాల పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా భారీ సూపర్ హిట్లు సంతరించుకునే సినిమాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి ముందు ఈ మీటింగ్ జరగడం అనేది విజయ్ అని చెప్పచ్చు. దాని ప్రకారమే మొత్తానికైతే రేవంత్ రెడ్డితో కాసేపట్లో మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే సినిమాలో ఉన్న అగ్రశ్రేణి వాళ్ళైతే కూడా అటెండ్ అయ్యారు. దిల్ రాజు తో పాటు అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, లార్డి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా అటెండ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుందనేది కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే మీటింగ్ సారాంశము తదుపరి సినిమా పెద్దలే బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇంటర్నల్ గా ఏం మాట్లాడుకున్నా కూడా మొత్తానికైతే సామరస్య ధరలో మీటింగ్ నడిచే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే అందరి అభిప్రాయాలను ఏకీకృతం చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే బాగుంటుందని కూడా చాలా మంది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ లాంటి వీళ్ళంతా కూడా ప్రముఖులంతా కూడా హాజరవుతున్నారు. మా అసోసియేషన్ నుంచి కూడా ఫిలిం ఛాంబర్ నుంచి, ఫిలిం ఫెడరేషన్ నుంచి కూడా పలువురు ప్రతినిధులు హాజరవుతున్నారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా ఇందులో ప్రముఖంగా ఉన్నారు. దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీరశంకర్, త్రికరం శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సాయి రాజేష్, వశిష్ఠ, బాబీ, వంశీ పడిపల్లి, ప్రశాంత్ వర్మ, వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అపవరం, వరుణ్ తేజ్, శివబాలాజీ వీళ్ళందరూ కూడా ఇందులో ఈ మీటింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక నిర్మాతల నుంచి దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, ఏషియన్ థియేటర్ సంబంధించి సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, నిర్మాత నాగవంశీ, నవీన్ నిర్నేని, రవిశంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్, కేఎల్ నారాయణ, భోగపల్లి ప్రసాద్ లాంటి వాళ్ళు అవుతున్నారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో దాదాపుగా 36 మంది పైగా సభ్యులతో కూడిన కమిటీ హాజరవుతున్నట్టుగా ఒక లిస్ట్ అయితే ప్రస్తుతం అయితే బయటకు వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఇందులో యాడ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం
మీటింగ్ అయితే 10:30 ప్రాంతంలో ప్రారంభం కానుంది. మరి కొద్ది నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కు చేరికిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాజకీయ అంశానికి సంబంధించిన వ్యవహారం కాదు, కానీ ఇప్పటికే రప్చర్ అవుతుంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజు బెనిఫిట్ షోలో జరిగిన ఏదైతే మహిళ రేవతి మృతి చెందిన అంశంతో మొత్తానికైతే చాలా రప్చర్ కు దారితీసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సినిమా పరిశ్రమ ఏం జరుగుతుంది తెలంగాణలో అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలా చోట్ల ఉదయించింది. అంటే ఇక్కడ చాలా అంశాలను చూసుకుంటే కనుక బెట్టు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా మొదట ఇగో సమస్యలతో కొంత వాళ్ళు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కొన్ని పరిణామాలను కూడా సినిమా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా చాలా వరకు అగమ్య గోచరంగా, అంటే పొంతం లేని సమాధానాలు చెప్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అంటే ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు, అంటే ఒకరు చనిపోయి ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా రెస్పాండ్ అనేది సరిగా లేకపోవడం కూడా సినిమా పరిశ్రమ పెద్దల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే భద్రతని సరిగా పర్యవేక్షించలేదు పోలీసులు. తాము అభివాదం, అంటే బయటకు నుంచి లోపలికి వచ్చిన, లోపల నుంచి బయటకు పోయిన సందేహ థియేటర్ లో అభివాదం చెప్పలేదని చెప్పి కూడా కొన్ని క్రాస్ యాంగిల్స్ ని అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేశారు. అంటే 2-3 సార్లు ఇదే వ్యవహారం నడిచింది. దీంతో మొత్తానికి తెలంగాణ పోలీసులు కూడా క్లియర్ గా అల్లు అర్జున్ ఇంటి నుంచి థియేటర్కి వచ్చింది, థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిన పూర్తి క్రమాన్ని కూడా వాళ్ళు సినిమా అంటే ఒక 10 నిమిషాల నిడివి వీడియో ద్వారా చూపించారు. దాంతో అల్లు అర్జున్ కూడా ఏమి మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. చివరికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ తలొగ్గక తప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే, అంటే ప్రభుత్వం సానుకూల దొరుకుతుందో ప్రతిచారం ఉంటుంది, కానీ బదనాం చేసే వ్యవహారంగా సినిమా పరిశ్రమ సంబంధించిన వ్యక్తులు ముందుకు పోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ. ఎందుకంటే తెలంగాణ పోలీస్ అంటేనే బ్రాండు, శాంతి భద్రతలకు సంబంధించి ఎవరికి తలొగ్గే ప్రశ్న లేదన్న యాంగిల్లో తెలంగాణ పోలీసుని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే భద్రతకు సంబంధించిన అంశం చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి కంపెనీలను ఆహ్వానించాలన్నా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ ప్రభుత్వం అనేక విషయాల్లో ముందుంటుంది. తెలంగాణ పోలీసులు కూడా అదే రకంగా డెవలప్ చేస్తుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఎదగాలనేది తెలంగాణ ప్రభుత్వం ఆశయం. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దల నుంచి ఎటువంటి సూచనలు వస్తాయి, అభ్యంతరాలు ఏంటి, ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు కూడా ఆ మీటింగ్ లో చర్చ జరిపే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది 36 మంది అటెండ్ అవుతున్నా కూడా ఇందులో ఒక 5-6 మాట్లాడే విధంగా కూడా ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.